నిజంగా అసలు యేసు ఉద్దేశంలో పాపక్షమాపణ అనేది రక్తం ద్వారా జరుగుతుందా? ఇది పౌలు కల్పించాడా? ఇది కూడా ఒకసారి చూద్దాం. యేసు ఉద్దేశంలో లేదు, అసలు యేసు మతాన్ని స్థాపించడం లేదు. ఈ క్రైస్తవ మతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలన్నీ కూడా పౌలు పెట్టినయే. లోకాసు వార్త చూడండి ఒకసారి. లోకాసు వార్త 10వ అధ్యాయం 25వ వచనంలో, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకటి లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడొకటికి నేనేమి చేయవలనని ఆయనను శోధించుచూ అడిగాను. ఈ నిత్యజీవం చెప్తారు కదా. ఇప్పుడు నేను బైబిల్లో ఉన్నదే మాట్లాడుతున్నా, దీన్ని నేను విశ్వసించట్లా. కానీ బైబిల్లో ఏముందో మీకు చెప్తున్నా, యేసు ఉద్దేశంలో ఏముందో మీకు చెప్తున్నా, అంతే తప్ప ఇది నిజం, ఇది సత్యం అని కాదు. యేసు చెప్పినా కూడా సత్యం కాదు, దాన్ని నేను నమ్మను. కానీ అతను ఏం చెప్పాడు అనేది నేను చెప్తున్నా మీకు. అందుకైన ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడి ఉన్నది, నీవేమి చదువుతున్నావని అతను అడగగా, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలననియు వ్రాయబడి ఉన్నదని చెప్పాను. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందనైతే ఈ ఆజ్ఞలోనే దేవుడిని పూర్ణ హృదయంతో ఆరాధించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అందుకైన నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. అయితే తాను నీతివంతుడే కనబరుచుకొనగోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లనను, ఒక మనుషుడు అక్కడి నుంచి నీ పొరుగువాడు ఎవడని ఒక ఉపమానం చెప్పాడు. ఇక్కడ నిత్య జీవానికి వారసుడని నేను చేయాలి అన్నాడు. ఇప్పుడు క్రైస్తవ మతంలో పాస్టర్లు ప్రచారం చేస్తున్నట్లుగా యేసు సిలువ మరణం, పాపక్షమాపణ ఇవి ఉంటే కనుక యేసు ఏం చెప్పాలి? నేను సిలువెక్కుతాను, మీ పాపాల కోసం నేను నాకు మేకులు కొడతారు, లేకపోతే కొరడాలతో కొడతారు, రక్తం గారుస్తాను, నేను చచ్చిపోయి తిరిగి లేస్తాను, అప్పుడు నన్ను నమ్ముకో, నీకు నిత్యజీవం వస్తుందని చెప్పాలి యేసు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందో నువ్వేం చదువుతున్నావు అన్నాడు. ఇగో ఈ 2-3 ఆజ్ఞలు ప్రధానంగా ఉన్నాయి అన్నాడు. అవి చెయ్యి, నువ్వు నిత్యజీవం వచ్చేసిద్ది అన్నాడు. పౌలు ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం కొట్టేయబడింది అంటున్నాడు. ఇప్పుడు ఎవరు యేసు మాట నమ్మాలా, పౌలు మాట నమ్మాలా? కాంట్రడిక్షన్ లేదన్నారు నిన్న. ఒక గ్రంథంలో కాంట్రడిక్షన్ ఉంటే బైబిల్ దైవ గ్రంథం కాదని ఆయనే చెప్పారు కదా. పౌలేమో ధర్మశాస్త్రం కొట్టేయబడింది అంటున్నాడండి, యేసేమో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు ఫాలో అవ్వు, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు అంటున్నాడు. ఇది కాంట్రడిక్షనా కాదా? యేసును కొట్టేసి పౌల్ని వీళ్ళు దేవుడిగా చేసుకున్నారా లేదా? క్రైస్తవ మత సిద్ధాంతాలు తయారు చేసిన పౌలు కాదా? యెహోవా ఇవి ఎవరు రద్దుపరచాలంటే ఈజీగా కొట్టేసాడు. అసలు పౌలు ఎంత పవర్ఫుల్ అండి అసలు. వీళ్ళు అసలు బైబిల్ దేవుడు అంటే గజగజలాడిపోయి ఎంత బ్లాక్మెయిల్ చేశాడు ఆయన భయాన్ని కూడా ఓవర్కమ్ చేసేలాగా పౌలు వైపు తిప్పుకున్నాడంటే సాధారణవాడా, మామూలు సామాన్యుడు ఆయన పౌలేమన్నా? ఇదొకటి. తర్వాత ఇంకొక సందర్భం చూద్దాం. మత్తయి సువార్తలోకి వెళ్దాం. యేసు ఆయన బ్రతికున్న దినాల్లో సువార్త ప్రకటించుచు తిరుగుచూ ఉన్నాడు అని ఉంటుంది. ఆ సువార్తలో ఎక్కడైనా నేను చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి, నేను చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి అని ఎక్కడని చెప్పాడా? దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడి అని చెప్పాడు తప్ప నేను మీకోసం చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి ఎక్కడా చెప్పలేదు. ఆయన సువార్త ప్రకటించేసిన తర్వాత యోహాను సువార్తలో దేవుడితో, ప్రభువా నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా పూర్తి చేశాను అంటాడు. సంపూర్ణంగా పూర్తి చేసి నేను మహిమపరిచాను అంటాడు. అంటే నేను ఎందుకోసం వచ్చానో ఆ పని కంప్లీట్ అయిపోయింది. ఏంటి ఆయన కంప్లీట్ చేసిన పని? సువార్త ప్రకటించడం. ఏంటి ఆ సువార్త? దేవుని రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందడి, అంతే. నేను మీకోసం చచ్చిపోతాను నన్ను నమ్ముకోండి లేదు అసలు యేసు కాన్సెప్ట్లో. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఆయన ప్రకటించడం కాకుండా శిష్యులు కూడా మీరు సువార్త చెప్పండి అని పంపించాడు. ఏంటది? యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూసి వారికి ఆజ్ఞాపించింది ఏమనగా, మీరు అన్ని జనుల దారిలోకి వెళ్ళకూడి, సమరలో ఏ పట్టణంలో అయినా ప్రవేశింపకూడదు, కానీ ఇశ్రాయేలు వంశంలో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులకు స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేయడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పొందుతుడి, ఉచితంగా ఇయ్యుడి, మీ సంచులు, ఇవన్నీ జాగ్రత్తలు అప్పగింతలని చెప్పాడు. 12వ వచనం, ఆ ఇంట్లో ప్రవేశించు, ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైతే మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల, వీళ్ళకి ఏం చెప్పాడు? అది మీ జాగ్రత్తగా ఆలోచించండి. వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఆ మాటలు వినకపోయిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణమునైనను విడిచిపోయినప్పుడు మీ పాదధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదొమ గొమొర్రా ప్రదేశముల గతి ఓర్వదగినదై ఉండునని చెప్పాను. అంటే మీరు ప్రకటించిన సువార్త వినకపోతే అక్కడ
పాదధూళి దులిపిరండి, జడ్జిమెంట్ డే రోజు నేను చూసుకుంటానని చెప్పాడు. అంటే ఈ సువార్తలో యేసు చచ్చిపోతాడు, ఆయన నమ్ముకోండి నేను ఎక్కడ ఉందా? వీళ్ళు చెప్పిన సువార్త ఆధారంగా వాళ్ళు నమ్మారా లేదా అనే దాన్ని నేను పరిగణలోకి తీసుకుంటా అన్నాడు. ఇప్పుడు వీళ్ళకి రాంగ్ సువార్త ప్రకటించినట్లు కదా. ఒకవేళ యేసు చచ్చిపోతాడనే సువార్త అదే సువార్త అయితే వీళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కదా. కొత్తగా వచ్చిన సిద్ధాంతాన్ని వీళ్ళకి చెప్పకుండా మిస్లీడ్ చేసినట్టు కదా. కాబట్టి యేసు చెప్పిన సువార్తలో కూడా ఎక్కడ ఆయన చచ్చిపోతాడు, ఆయన నమ్ముకోండి అని లేదు. ఆయన శిష్యుల్ని పంపించిన దాంట్లో కూడా మీరు వెళ్ళి నేను చచ్చిపోతాను, నన్ను నమ్ముకోమండి అని చెప్పింది లేదు. ఒకడు వచ్చి నిత్య జీవాన్ని వారసుడు అవ్వాలి, నేను ఏం చేయాలంటే కూడా నువ్వు ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఫాలో అవ్వమన్నాడు. నేను చచ్చిపోతానని నమ్ముకోమని అనలేదు. ఇది ఎప్పుడు వచ్చింది? యేసు చచ్చిపోయిన తర్వాత కొన్ని భాగాలు యాడ్ చేసి, యేసు పేరు మీద కొన్ని వాక్యాలు యాడ్ చేసి, తర్వాత పౌలు వచ్చిన తర్వాత యేసు రక్తం వల్ల మనకి పాపక్షమాపణ కలిగి ఉన్నదని ప్రతిదానికి పౌలే వస్తాడు. మీకు యేసు రక్తం వల్ల పాపక్షమాపణ అని ఎవరు చెప్పారా? పౌలు గారు చెప్పారు. యేసు దేవుడని ఎవరు చెప్పారా? పౌలు గారే చెప్పారు. పాత నిబంధన కొట్టేబడింది ఎవరు? పౌలు గారే చెప్పారు. మొత్తం క్రైస్తవ మత సిద్ధాంతం ఏది తీసుకుని పౌలు గారే చెప్తారు. అందుకే మీరు బైబిల్లో ఏ ప్రశ్న అడగంటే పత్రికల్లోకి వెళ్తారు. వీళ్ళు మీకు కవర్ చేసుకోవాలంటే పత్రికల్లోకి వెళ్ళాలి. అన్ని కాంట్రడిక్షన్స్ ఉంటాయి. యేసుకి యెహోవాకి కాంట్రడిక్షన్ ఉంటుంది, యేసుకి పౌలుకి కాంట్రడిక్షన్ ఉంటుంది, పౌలుకి యెహోవాకి కాంట్రడిక్షన్ ఉంటుంది. అసలు ఒక్కటి కూడా లేదా ఊగిపోతారు వీళ్ళు పట్టుకుని. అంత ధైర్యం ఎలా వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అసలు. ఓకే, ఇంతవరకు కరుణాకర్ సుగుణ గారు ఎంత అద్భుతమైన అబద్ధాలు మాట్లాడారో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు నేను చచ్చిపోతానని ఆయన చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు అనేటట్టుగా ఆయన మాట్లాడాడు. ఎంతసేపు మాట్లాడినా పౌలు మాట్లాడి వీళ్ళు మాట్లాడినారు. సరే, యేసు ప్రభు చెప్పలేదంట. మరి కొన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయి, మరి అవి ఏంటో మరి ఒకసారి మీరు కూడా వినండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతును, ప్రధాన యాజకుల చేతును, శాస్త్రుల చేతును అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలుపెట్టగా. ఎవరంట? యేసు ప్రభువే తాను చనిపోతాడని చెప్పాడు. మరి కరుణాకర్ సుగుణ గారు కనిపించలేదంట. ఓకే, మంచిది. 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఇంత స్పష్టంగా అంటే మరి కరుణాకర్ సుగుణ గారు కనిపించలేదంట. లూకాసు వార్త 24వ అధ్యాయము 46 నుంచి నేను చదివి వినిపిస్తాను. లూకాసు వార్త 24వ అధ్యాయం 46 నుంచి నేను చదివి వినిపిస్తాను, చూడండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఏలాగు చెప్పి ప్రాణం వేడిచెను. తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 29, యోహాను సువార్త 1వ అధ్యాయం 29. మరునాడు యోహాను యేసు తన ఎద్దుకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల అంటే బలైపోతుంది అని. 3వ అధ్యాయం 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను, అంటే శిలువ మీద. తర్వాత 10వ అధ్యాయం 11వ వచనం యోహాను సువార్త. అంటే యేసు ప్రభు చెప్పలేదంట తను చనిపోతాడని పౌలు చెప్పాడంట. మరి ఏ బైబిల్ చదువుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. ఇంత స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన తర్వాత పౌలు చెప్పాడు, యేసు ప్రభు చెప్పలేదు. సరే, యేసు ప్రభు తాను అప్పగించబడే రోజు రాత్రి, అంటే 26 మత్తయి సువార్తలో ఉంటుంది. ఆయన ఏం చెప్పాడు? ఒక రొట్టెని తీసుకొని, ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరము. ఆయన ఒక పాత్రను తీసుకొని, ఇది అనేకుల కొరకై చిందించబడుతున్నటువంటి నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. ఇంత స్పష్టంగా చెబితే యేసు ప్రభు చచ్చిపోతా ఆయన చెప్పలేదంట. సరే, పత్రికలకు వెళ్తాయంట, పత్రికలు అంతా పౌలే 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 అంట. మరి పౌలు ఎలా రక్షించబడ్డాడు? అపోస్తుల కార్యంలో ఆయన దమస్క మార్గంలో యేసు ప్రభు నమ్ముకున్న వారిని చంపడానికి వెళ్తూ ఉంటే యేసు ప్రభు కనిపించి ఆయన్ని అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట నిలవబడి ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని భరించడానికి యేసు ప్రభు ఒక రాయబారిగా ఏర్పాటు చేస్తున్నాడని అపోస్తుల కార్యంలో చెప్పబడిన తర్వాత మరలా పౌలు దేవుడు అంటాడు. పౌలు క్రైస్తవులకు దేవుడు అయితే మరి ప్రతి ఆధారం మేము యేసు ప్రభు గురించి పాటలు పాడుతున్నాం, దేవుని గురించి పాటలు పాడుతాం. పౌలు గురించి ఎవరు పాటలు పాడలేదు, పౌలు గురించి ఎవరు ఆరాధన చేయట్లేదు, పౌలుని ఎవరు ప్రార్థన చేయటం లేదు. మరి పౌలు దేవుడు అయితే మా క్రైస్తవులకు ఎందుకు అర్థం కాలేదు? అది మరి పౌలు దేవుడు అని చెప్పుకున్నాడా? బైబుల్ పౌలుని దేవుడు అని చెప్పిందా, లేకపోతే ఏమని చెప్పింది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తం రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మము ధైర్యముగా తెలియజేయటం నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు. రాయబారి, అంబాసిడర్ ఆఫ్ క్రైస్ట్ అని ఆయన చెప్పుకుంటూ ఉంటే కాదు క్రైస్తవులకు దేవుడు
పౌలు అని మాట్లాడుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇలాంటి వాదాన్ని? ఇకపోతే లూకా సువార్త 10వ అధ్యాయం తీసుకొని 10:5 తీసుకొని నిత్య జీవితానికి వెళ్ళాలంటే యేసు రక్తం అవసరమే లేదని ఆ వాదన పట్టుకొచ్చారు. సరే, దాన్ని కూడా ఒకసారి చూద్దాం, ఇబ్బంది ఏముంటుంది. 10వ అధ్యాయం 25వ వచనం, ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవనకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయన్ను శోధించుచు అడిగాను. ఎలా అడిగాడంట? శోధించుచు అడిగాడు. ఇదే సందర్భం మనకి మార్కు సువార్త. నేను చెప్పాను కదా ప్రారంభంలోనే, అంటే బైబిల్ చదివేటప్పుడు కొంత అచ్చట కొంత ఇచ్చట యెహోవా వాక్యం మీకు వచ్చును అనే మాట రాయబడింది కదా. ఇదే సందర్భాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయము 15 నుంచి, ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాల నుండి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయదును. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తను సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు. సినాప్టిక్ గాస్పుల్స్ అంటే 3 ఒకరు చెప్పని దాన్ని ఇంకొకరు చెప్తూ ఉంటారు, 3 చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఒకరు చెప్పని అంశాన్ని ఇంకొకరు యాడ్ చేస్తూ ఉంటారు. సినాప్టిక్ గాస్పుల్స్ అంటారు మత్తయి, మార్క్ అండ్ లూక్. ఓకేనా? ఈ ఒక దగ్గర ఒక విషయాన్ని ప్రస్తావించాడు. ఒకడేం ప్రస్తావించాడు? ధర్మశాస్త్రోపదేశకుడు గురించి ప్రశ్న అడిగాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అది? నా పొరుగువాడెవడు, నిన్ను వల్ల పొరుగువాడిని ప్రేమించు. ఆ పొరుగువాడు ఆ కోణంలో అటు వెళ్ళిపోయింది మార్కు స్వార్థలో. అయితే ఇక్కడ ఏంటంటే నిత్య జీవితానికి ఏం చేయాలనే దానికి ఇక్కడ మార్కు గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సినాప్టిక్ గాస్పుల్స్ అంటే ఇలాగే ఉంటాయి, అంటే బైబిల్ గురించి కాసింత అవగాహన. ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నరహత్య చేయవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా. ఆ వ్యక్తి అన్నాడు, బోధకుడా, నేను బాల్యం నుంచి ఇవన్నీ చేస్తున్నాను. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? 21 శబాష్ అన్నాడా? యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి, మొదట ఏం చెప్పాడు? ధర్మశాస్త్రం ఏముందో దాన్ని పాటించు అన్నాడు. అది బేసిక్, అది పాటించా అన్నాడు. ఇప్పుడు సెకండ్ స్టేజ్ చూడండి. యేసు అతను చూసి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉన్నది. ఏంటి ఆ కొదవ? నీ వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకి ఇమ్ము, పరలోకమందు నీ ధనం కలుగుతుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే, వెళ్ళి అమ్మి బీదలకి ఇస్తే నిన్ను వల్ల పొరుగు అని ప్రేమించినట్టుగా అవుతుంది, అప్పుడు పరలోకం ధనం కలుగుతుంది. ఇక థర్డ్ స్టెప్ చూడండి, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. థర్డ్ స్టెప్, నీవు వచ్చి నన్ను వెంబడించు. ఇది కదా బైబిల్ చెప్తూ ఉన్నది. ఏ నిత్య జీవితానికి వెళ్ళాలంటే యేసు రక్తమే అవసరం లేదు, యేసు రక్తమే అవసరం లేదు అని బైబిల్ చదవాలి పూర్తిగా, ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఏముంది కనీసం సువార్తలను చదవాలి కదా. ఇకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయంలో, అంటే యేసు రక్తం అవసరం నిత్య జీవితానికి అనేటట్టుగా మాట్లాడారు కదా. చూడండి ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. కాబట్టి 31 నుంచి చదువుతాం చూడండి. భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించరని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారం మోసే మీకు ఇవ్వలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుతున్నాడు. పరలోకం నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే ఉన్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమని. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితని. తండ్రి నాకు అనుగ్రహించే వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వత్తువాడిని నేను ఎంత మాత్రం బయటకు త్రోసివేను. నా ఇష్టం నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుడికే పరలోకుడు దిగి వచ్చితని. ఆయన నాకు అనుగ్రహించిన దాన్ని అంతట్లో నేనేమీ పోగొట్టుకుని అంత్యదినం దాన్ని లేపితే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినం నేను వాడిని లేపుదును. ఆ నిత్య జీవం ఎలా వస్తుంది? కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుకొనుచు, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుతాం కదా, పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుచున్నాడని. అందుకు యేసు, మీలో మీరు సనుకొనుకుడి, నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు నా యొద్దకు రాలేడు, అంత్యదినం నేను వాడిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధించబడదు అని ప్రవక్తల లేఖలో వ్రాయబడి ఉన్నది కనుక తండ్రి వలన విని నేర్చుకునే ప్రతివాడు నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి ఉండలేదు, ఈయనే తండ్రిని చూచి ఉన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారం నేనే. మీ పితరుల అరణ్యంలో మన్నాను తినను చనిపోయి, దీన్ని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవం కొరకే నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. నిత్య జీవం రావాలంటే నా శరీరం తినాలని, నా రక్తం త్రాగాలని ప్రభువైన యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి 52. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో కూడా వాదించరు. కావున యేసు ఇట్లను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. ఇంత స్పష్టంగా ఆయన మరణం అవసరం, ఆయన శిలువ మీద ప్రాణం పెట్టే అవసరం అని ఇంత స్పష్టంగా ఉంటే ఆ నిత్య జీవితానికి ఆయన చనిపోవాల్సిన అవసరమే లేదంటే సినాప్టిక్ గాస్పల్స్ చదవండి, మొత్తం చదవండి. యేసు ప్రభు, ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన
అంటే దాని అర్థం ఏంటి? ఆయన చనిపోలేదనా, చనిపోయాడనా, సిలువ మీద ప్రాణం పెట్టే అవసరమనా, కాదనా? తర్వాత లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అంటే ఆయన బలి కాకపోతే పాపక్షమాపణ ఎలా వస్తుంది? పాత నిబంధన లేవీకాండం చూసినప్పుడు గొర్రెపిల్లను తీసుకొని వస్తే ఆ గొర్రెపిల్ల చనిపోతే వారికి ప్రాయశ్చిత్తం జరిగిందా? చనిపోకుండా అది అలా తప్పించుకొని వెళ్ళిపోతే ప్రాయశ్చిత్తం జరిగిందా? పోతే యోహాను సువార్త 13:3 యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. ప్రభువైన యేసుక్రీస్తుని ఎరగడం అంటే 6వ అధ్యాయం ఆల్రెడీ స్థాపించాడు, ఆయన శిలువ మీద ప్రాణం పెడతాడని. కాబట్టి ఇంత స్పష్టంగా ఉంటే మీరేమన్నారు? యేసుప్రభు చనిపోతానని చెప్పలేదు, బోల్డ్ అన్ని ఆధారాలు చూపించాను. తర్వాత యేసుప్రభు రక్తం అవసరం లేదు, బోల్డ్ అన్ని ఆధారాలు చూపించాను. తర్వాత పత్రికల్లో పౌలు దేవుడు అన్నారు, పౌలు దేవుడు కాదు, పౌలు రాయబారని చెప్పాను. క్రైస్తవులు ఎవరు కూడా పౌలు ఆరాధించరు, ఆయన అపోస్తలుడు మాత్రమే.